చాలా చదవండి, ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. సైన్యములు 27 వచ్చి, సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడేవాడు. బాహు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడేవాడు. కాబట్టి ఆయన నియమిస్తే దాన్ని రద్దు చేయలేదు. ఆయన బాహు చాపితే అద్భుతమైన విషయం కదా, దాన్ని త్రిప్పగలవాడేవాడు. అందుకే ఆయన బాహు చాపబడింది. రక్షణ కార్యం జరిగింది, రక్షణ ప్రణాళిక నెరవేర్చబడింది. అద్భుతమైన విడుదల, రక్షణ తన ప్రజలకి దేవుడిచ్చాడు. శత్రు కాడి లేదు. సో ప్రమాణపూర్వకంగా మాట్లాడే దేవుని యొక్క అద్భుత కార్యం ఇది. అయితే ఆయన ప్రమాణాలు ఎందుకు చేస్తాడో ఇప్పుడు మనకు అర్థమైంది. ఆ ప్రమాణాల పరిమితి ఎంతో, ఆ ప్రమాణాల వెనక ఆయనకున్న ప్రేమ, ఆ ప్రమాణాల వెనక ఆయన ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు తన బిడ్డల పట్ల చేస్తాడో, ఆ ప్రమాణాలు ఎంత ఉన్నతమైన ఉద్దేశాలని మన ఎడలు కలిగి ఉంటాయో ఒకసారి మనం దేవుని వాక్యంలో పరిశీలనగా చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయంలో మొదటిగా ఆయన ప్రమాణాన్ని ఇలాగ, ఆయన రక్షణ కార్యంలో ఒకరిని ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి ద్వారానే అనేక రీతులుగా ఆ రక్షణ ప్రణాళికని పటిష్టంగా స్థిరపరిచి ఆ రక్షణ ప్రణాళిక యొక్క ఔన్నత్యాన్ని కనుపరచడానికి ఆయన ఉద్దేశంలో ఒకరు ఉన్నారు. ఎవరు? అబ్రహాం. అబ్రహాంకి తన కుమారుని బలిమ్మని ఆయన అడిగినప్పుడు అబ్రహాము చిత్తం ప్రభు అన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అలానే తీసుకొచ్చి బలియాగం చేయడానికి, దహన బలి చేయడానికి మోరియా కొండ మీద కుమారుణ్ణి బంధించి బలిపిట్ట మీద పెట్టి చెయ్యెత్తాడు. కానీ దేవుడి పరలోకమంతా అద్భుతమైనటువంటి రీతిగా ఆ వ్యక్తి చేసిన కార్యాన్ని బట్టి ఎంత సంతోషించాడో దేవుడు ఆపాడు. అతనిని ఏం చేయొద్దు, అతనికి బదులుగా ఇదిగో ఆ పొట్టేలు ఉందని సిద్ధపరిచినటువంటి పొట్టేలు పొదలో ఉంది, తెచ్చి బలియాగం చేయమన్నాడు. అసలు ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 22:18. నీవు నా మాట వినినందున భూలోకములో నీ జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను అని యెహోవా సెలవిచ్చాడు. నా మాట విన్నావు నువ్వు, నాకు విధేయత చూపావు నువ్వు, కాబట్టి జనములన్నీ అంటే భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేస్తున్నాను. నా తోడు. ఈ ప్రమాణంలో ఉన్న ఆ బలం చూసారా, ఆ కాలం చూసారా, కాల పరిమితి ఎంత ప్రమాణానికి అని ప్రశ్నించుకున్నాం. ఒక వ్యక్తి ప్రమాణం చేస్తే ఎంత కాలం వరకు అంటే, దేవుడు చేసిన ప్రమాణము వ్యక్తి చేసిన ప్రమాణం అంటే ఒక వ్యక్తి చేస్తే బతికినంత కాలం, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, 100 లోపే. అయితే దేవుడు చేసే ప్రమాణం నా తోడు అని ప్రమాణం చేస్తే అసలు ఆ కాల పరిమితి తెలుసా మనకు? యుగ యుగములు సజీవుడిగా ఉన్నవాడు, అత్యంతరహితుడు, అల్ఫా ఒమేగా, ఆయన చేసిన ప్రమాణం నా తోడని ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా మాట విన్నావు. ఇది నా ఎందుకు తెలుసా? శత్రువు మనల్ని దేవుని మాట విననీయడు, విధేయత చూపనీయడు. దేవుని మాట అంటేనే మనుషులు పారిపోతారు, దేవుని మాట అంటే నిర్లక్ష్యం చేస్తారు, దేవుని మాట అంటే అసలు లక్ష్య పెట్టరు. కారణం ఏంటో తెలుసా? శత్రువుకు తెలుసు, కానీ దేవుని పిల్లలకు తెలియదు. దేవుని మాట నువ్వు వింటే చూడండి ఆశీర్వాదం. భూమి మీద ఉన్న జనములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడునని నేను నా తోడు ప్రమాణం చేస్తున్నా. ఇది అబ్రహామును బట్టి మనందరం కూడా ఆశీర్వదించబడుతున్నాము. సర్వజనులు మాట వినుట అనేది దేవుడికి ఇష్టమైన విషయం. మాట వినుట అనేది ఎంత సంతోషమో, ఆయన సంతోషపరిచాడు ఆ మాట విని. అందుకే ఈ విషయాన్ని మరలా 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయంలో కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా తెలియపరుస్తాడు. చూడండి, ఇస్సాకు కూడా ఇదే విషయం చెప్తాడు. 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చూస్తే, మరియు నీకును నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానముకి ఇచ్చెదను. నీ సంతానం
వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడదు. నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను. బా, నీ తండ్రి అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చాను. కుమారుడు కూడా చెబుతున్నాడు. ఒక తండ్రి చచ్చిపోతే ఆ తండ్రికి చెప్పింది తండ్రితోనే పోయిందిలే అనుకోవడానికి లేదు. ఆ తండ్రి తర్వాత కుమారుడు వచ్చాడు. కుమారునిలో కూడా అదే విశ్వాసాన్ని పుట్టిస్తున్నాడు. కుమారునికి కూడా ప్రమాణం చేసి ఆ ఆశీర్వాదాలు ఎంత, ఇదిగో నీకు తండ్రికి చెప్పింది నెరవేర్చినట్టుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు మన సంగతి ఏంటి? ఈ ఆశీర్వాదం ఎంతవరకు వచ్చింది? ఈ ప్రమాణం ఎక్కడి దాకా వచ్చింది? ఈ ప్రమాణాన్ని దేవుడు ఎంతకాలం, ఎంతవరకు దీన్ని కొనసాగించాడు? ఇంకా కొనసాగిస్తాడా? ఆయన ప్రమాణం చేసిన దేవుడు, ప్రమాణం చేసే దేవుడు. ఆ ప్రమాణం యొక్క ఆ కాలము, ఆ అద్భుతమైనటువంటి కార్యము ఎవరి జీవితంలో ఎంతవరకు కొనసాగింది అని అంటే ఒకసారి ఆలోచిద్దాం. గలతీ పత్రికలో అద్భుతమైన సత్యం ఇక్కడ ఉంది. 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మ గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా. ఎంత అద్భుతమైన మాట! క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రానున వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. చూసారా ఆ ఆశీర్వచనం? అప్పుడు అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వచనాన్ని యేసు క్రీస్తు ప్రభువునందు నెరవేర్చి యుగములాంతమందు రక్షణకర్తగా అబ్రహాము సంతానము నా ప్రభువైన యేసయ్య. ఒకసారి ఇదన్నీ మనం చదువుతూనే ఉంటాం. చాలా లోతుగా మన ఆత్మీయ జీవితాన్ని నాటుకోవడానికి, ప్రభువులో స్థిరంగా ఉండడానికి. ఎందుకు పదే పదే ఈ బైబిల్ గ్రంథము ఎప్పటి నుంచో ఉంది? ఎందుకు ఈ లేఖన భాగాల్ని పదే పదే మనకు దేవుడు బోధిస్తాడంటే, కమా, నీ జీవితాన్ని చాలా లోతుగా నాటుకో. మనుషుల మాటలు నమ్మి మోసపోతున్న ఈ దినాల్లో, మనిషి చెప్పే ప్రమాణాలు విని అసలు నిలువన కుప్పలాగా కూలిపోతూ నాశనానికి వెళ్ళిపోతున్న దినాల్లో లోతుగా నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువు ప్రమాణాలపైన ఉన్నాడు. ప్రమాణాలను మనకిచ్చే దేవుడు ఉన్నాడు. ఎందుకు ఇస్తాడు ఆయన? ఆ ప్రమాణాల వల్ల మనకేంటి? ఆయన మన జీవితాల్ని అంత స్థిరంగా చేస్తాడు. ఇది ప్రమాణాల గ్రంథం. ప్రమాణపూర్వకంగా దేవుడు వాగ్దానాలు చేసి తన ఉద్దేశాన్ని నిలబెట్టుకునేటువంటి జీవ గ్రంథం. కాబట్టి దేవుని బిడ్డ, నీతో మాట్లాడుతున్న మాటలు కల్లబుల్లి కబుర్లుగా, పని బాట లేకుండా వీళ్ళు వాక్యం చెప్తున్నారు ఇట్లాగా ఎవ్రీడే. ఎందుకు వచ్చిన గొడవ? ఈ సమయం అనుకుంటే పని చేసుకుందామా అనుకోవడానికి లేదు. నీ ఆత్మీయ జీవితంలో ప్రమాణపూర్వకంగా నీతో మాట్లాడే దేవుని యందు నీ విశ్వాసం ఉంచి నీ ఆశీర్వాదము, నీ వృద్ధి, నీ రక్షణ కార్యము, నీవు పొందుకోవాల్సినవన్నీ ఆల్రెడీ స్థిరపరిచాడు. ఆయన స్థిరం చేసిన దాన్ని, ఆయన యోచించిన దాన్ని ఎవరు త్రిప్పివేయలేరు, ఎవరు కాదనలేరు. సచ్ ఎ పవర్ఫుల్, స్ట్రాంగ్, అంటే ఒక కవరెంట్, ఒక నిబంధనతో శక్తివంతంగా స్థిరంగా ఉన్నటువంటి ప్రమాణం. ఆ ప్రమాణాన్ని దేవుడు చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మనం అసలు ఆయన చేసే ప్రమాణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి తండ్రితో చేసిన ప్రమాణాన్ని కుమారుడికి చెప్పాడు. అసలు ఆ ప్రమాణం చెప్పేటప్పుడు దేవుడు ఈ మాట నా హృదయాన్ని చాలా తాకుతాం. 22వ అధ్యాయం మనం వెళ్తే దేవుడు 22వ అధ్యాయం ఆదికాండం, నా తోడు అనే మాట హృదయాన్ని చాలా తాకుతుంది. నా తోడు. ఈరోజు అమ్మ తోడు, నా తోడు అని చెప్పి తల మీద చేయబెట్టి ప్రమాణం చేస్తుంటారు, ఒట్టు పెట్టుకుంటుంటారు. కానీ దేవుడు ఒక స్వల్పమైన మనిషికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి, అబ్రహాము కుమారుడిగా జన్మించడానికి, అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించడానికి. ఎంత అద్భుతమైన విషయం! ఇక్కడ అబ్రహామును దీవించిన దేవుడు అబ్రహాము యొక్క సంతతిని ఇక్కడ చూడండి ఎంత విజయంతో నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను. ఇక్కడ ఉన్నటువంటి మాట 16వ వచనం, నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి
ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేశాను. ఇటువంటి ఈ నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. ఇంత విజయాన్ని ఆ ప్రమాణంలో పెట్టాడు. ఎప్పటికీ విజయమే, శత్రువు ఓడిపోతాడు. మాట వినడం అనేది చాలా గొప్ప విషయం. ఆ మాట వినడానికి దేవుని బిడ్డ నువ్వు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. దేవుడు నా తోడు అని ప్రమాణం చేస్తుంటే ఈ స్వల్పమైన జీవితాన్ని ఇంత శాశ్వత ప్రమాణం చేసిన దేవునికి అప్పగించుకోవడానికి ఎందుకు సంశయించాలి? దేవుడు కోరుకుంటాడు. తెలుసా ఏంటో తెలుసా? దేవునికి సంతోషకరమైనది ఇదే. అసలు ఆ మాట వింటంలో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఎలా సంతోషపడతావు దేవునికి? నీవు దహన బలులు అర్పించి, కానుకలు ఇచ్చి, వెండి బంగారాలు ఇచ్చి, అవి ఇచ్చి ఇవి ఇచ్చి సంతోషపరచలేవు. సంతోషం ఎప్పుడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటేనే సంతోషం దేవుడికి. మాట వినుట. అందుకే ఆలోచించు, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినటం లేదు, అందుకే నీ ఆశీర్వాదం దూరం అయిపోతుంది. మాట వింటే, విధేయత చూపిస్తే నువ్వెంత ఔన్నత్యానికి వెళ్తావో, ఎంత బలమైన వ్యక్తిగా ఉంటావో, ఎంత స్థిరమైన ఆత్మీయ జీవితం నీకుంటుందో, ఎంతగా దేవుని నామానికి మహిమ తెస్తావో, ఎంతగా విస్తరిస్తావో. కీ వెరీ సింపుల్. ఆ యొక్క మూలం అనేది చాలా సింపుల్. మాట వింటే, దేవుని మాట, ఆజ్ఞకు లోబడితే ఎలాగా దేవుడు కనబడతాడు? ఇదిగో ఈ వాక్య రూపంలో. ఈరోజు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఇదిగో తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు, తన వాక్యాన్ని అందిస్తున్నాడు. ఈ మాటను నిర్లక్ష్యం చేసి పక్కన పెడితే నువ్వు ఇంత ఔన్నత్యాన్ని, ఇంత మహిమను కోల్పోయిన వ్యక్తివే కదా. దేవునికి మహిమ కలుగునుగా. నెక్స్ట్ చూడండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి నమ్మికను కలిగజేస్తూ మాట్లాడుతున్నాడు తన పిల్లలతోటి. ఆయన ప్రమాణాలు, నా తోడు, అద్భుతమైన మాట, నా తోడు, ఎంత చక్కటి మాట. నెక్స్ట్ చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయంలో దేవుడు ఈ ప్రమాణాలు వింటున్నప్పుడు హృదయం చాలా నాకు అనిపించింది, దేవా ఎంత గొప్ప దేవుడు నువ్వు. ఈ దేవుని మాట వినకుండా పోతే జీవితం ఏంటి? నిజంగా ఆలోచించవలసిన విషయం. నిర్గమకాండం 6వ అధ్యాయం 8వ వచనం, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పు. మోషేతో అంటున్నాడు, ఐగుప్తులో ఉన్న ప్రజలకు ఒక సందేశం పంపిస్తున్నాడు. నేను ఎవరినో వాళ్ళకి చెప్పు, నేను ఎంత గొప్ప కార్యం చేస్తానో చెప్పు. నేను ఎలాంటి వాడిని, మనిషి లాంటి వాడిని కాదు. చెయ్యెత్తి ప్రమాణం చేశాను. ఎవరితో? ఎంత అద్భుతమైన మాట. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన ఆ దేశంలోకి నేను మిమ్మల్ని రప్పిస్తాను, దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నేను యెహోవాను అని చెప్పు. ప్రజలు వాళ్ళకున్న బాధలను బట్టి, వాళ్ళకున్న ఇనుప కొలిమిలో ఉన్న ఆ ఐగుప్తు శ్రమలో ఈ మాటలు వాళ్ళకి ఎక్కడం లేదు. ఈరోజు నువ్వు కూడా శ్రమ అనుభవంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, అనేక కష్టాల్లో, అనేక రీతులుగా నిన్ను చుట్టుముట్టినటువంటి కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. బట్ ప్రభు నీతో మాట్లాడే మాట, నేను చెయ్యెత్తి ప్రమాణం చేసేవాడిని. ఆయన చెయ్యెత్తి ప్రమాణం చేయాలా? ప్రభువా, ఆనాటి ప్రజలు, ఈనాటి ప్రజలు అంటేనే, మనుషులు అంటేనే మనస్తత్వం ఎలా ఉంటుందా? తండ్రి క్షమించు నాయనా, నీ తోడని ప్రమాణం చేస్తే నీ మాట వినాల్సిందే నాయన. చెయ్యెత్తి ప్రమాణం చేసి ఇస్తానన్నది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఖచ్చితంగా దేశాన్ని ఇచ్చి తీరుతావు కదా నువ్వు. నేను అడిగేవి స్వల్పమైనవి, ఈ చిన్న జీవితానికి సమకూర్చడానికి శక్తిమంతుడు కదా.
అంతేకాదు ఆ నిత్య స్వాస్థ్యం నా కోసం కాసుకొని ఉంది. క్రీస్తు యేసులో నేను పొందుకోబోతున్నటువంటి ఆ నిత్య నివాసాలు సిద్ధపరుస్తున్నావే. నువ్వు త్వరలో రానయ్యున్నావే. నా కోసం యేసు ప్రభును పంపావే. ఆ రక్షణ కార్యం జరిగించావే. నన్ను విమోచించావే. నా కోసం ప్రాణం ఇవ్వడానికి వెనుదీయలేదే. లార్డ్, ఐ కెన్ నాట్ బిలీవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని నేను నమ్మలేను. ఈ లోక ప్రమాణాలు నేను నమ్మలేను. ఈ లోక వ్యక్తుల మనుషుల మాటలు నమ్మలేను. బట్ ఐ కెన్ బిలీవ్. నిన్ను నమ్ముతాను ప్రభా. చెయ్యెత్తి ప్రమాణం చేసావే. నీ హృదయం ఎంత స్థిరమైంది. మనకు తెలుసు ఆయన ఖచ్చితంగా నెరవేర్చాడు. చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేవుడు. నెక్స్ట్ చూడండి, మనం ఆలోచిస్తే ఈరోజు మనం మోషేతో మాట్లాడుతున్నాడు. అట్లాగే ఇప్పుడు దావీదుతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 132 దావీదు కీర్తన 12వ వచనంలో 132 దావీదు కీర్తన 12వ వచనంలో దావీదుతో ఆయన మాట్లాడుతున్న మాట చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ ఉంది. దేవుని వాక్యం 132 దావీదు కీర్తన 12వ వచనం. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనేవాడు. సత్య ప్రమాణం ఇది ఎంత డెప్త్లోకి వెళ్ళిపోయిందంటే మనిషికి సత్యము అనేది చాలా తేలికైపోయింది. సత్యం అనేది స్వాతంత్రం ఇస్తుంది. సత్యం అనేది మనిషికి జయం ఇస్తుంది. సత్యం ఉన్న వ్యక్తి భయపడాల్సిన పని లేదు. సత్యం చెప్పే వ్యక్తిని ఎవరు ఏం చేయడానికి పూనుకున్నా ఆ సత్యంలో జయం ఉంది. అబద్ధాలు ఎన్ని చెప్పి మన మీద మనుషులు మనల్ని భయంకరంగా మన పేరు పాడు చేసి మనల్ని బాధ పెట్టాలని చూసినా సత్యమే ఒకరోజు గెలుస్తుంది. సత్యమే. కాబట్టి దేవుడు సత్యంలో ఉండే శక్తి ఏంటో దేవుడికి తెలుసు కనుక సత్య ప్రమాణం చేసే దేవుడు. ఆయన వాక్యం సత్యం, ఆయన సత్యం, ఆయన మాట సత్యం. అద్వితీయ సత్య దేవుడు ఆయన. 17 యోహాను సువార్త 3లో అద్వితీయ సత్యదేవుడు నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. యోహాను 17:17లో నీ మాటే, నీవే, నీ వాక్యమే సత్యం. నీ వాక్యం సత్యం. సత్యమైనటువంటి వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. ఏం చెప్పాడు అసలు? ఎటువంటి ప్రమాణం చేస్తున్నాడు? దావీదుతో సత్య ప్రమాణం చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఆ దావీదుతో చేసిన సత్య ప్రమాణాన్ని గురించి 89వ దావీదు కీర్తనలో చూడండి ఎంత అద్భుతంగా అది వివరించబడిందో. 89వ దావీదు కీర్తనలో దయచేసి 4వ వచనం, 89వ దావీదు కీర్తన 4వ వచనం చూస్తే, తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. తరతరముల వరకు నీ సింహాసనాన్ని స్థాపిస్తాను. టెంపరరీ థింగ్స్ కాదండి. తాత్కాలికమైన ఉపశమనం, ఆయింట్మెంట్లు పూసుకొని ఆయింట్మెంట్ తోటి ఆ యొక్క నొప్పి పోతే బాగుంటుంది అనుకునేది మానవ మనసు. కానీ దేవుడు పైకి మనల్ని ఏదో మభ్యపెట్టడానికి మాట్లాడే మాటలు కావు. తరతరములకు ఆ ప్రమాణము నిలబడాలని, నీ జీవితంలో నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని తరతరములకు ఆ ప్రమాణం దావీదుతో చేశాడు అంటూ నేను చేసి ఉన్నాను. కాబట్టి ఆయన నా జీవము తోడు. అసలు నా నిజంగా ఎంత అద్భుతమైన విషయం. అసలు ఆ మాటల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత గొప్ప విషయం. కాబట్టి దేవుడు చేసేటువంటి ప్రమాణాల్లో ఆయన నా తోడు అని ప్రమాణం చేశాడు. ఆయన తన తోడని ప్రమాణం చేసిన దేవుడు, ప్రమాణపూర్వకముగా ఆయన మనతో మాట్లాడే దేవుడు, నిజంగా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేవుడు. సత్య ప్రమాణం దావీదుతో చేస్తే దావీదు వంశంలో పుట్టాడు ఆయన. దావీదు సింహాసనాన్ని స్థాపించాడు ఆయన. నేటి వరకు దావీదు సింహాసనం కొనసాగుతుంది. యుగ యుగముల రాజ్యమేలే మెస్సియా, రక్షకుడైన దేవుడు. ఈ భూమి అంతం కాదు కదా, ఈ సమస్త అంతమైన అంతము లేనటువంటి అద్భుతమైనటువంటి ఆ రాజ్యాధికారము దావీదు సింహాసనం. ఆ దావీదు సింహాసనమై కూర్చున్నాడు ఆయన. ఇంత గొప్ప స్థిరత్వాన్ని ఆ యొక్క ప్రమాణంలో కనుపరిచిన, ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసే దేవుడు కనపడుతున్నాడు. అయితే గమనించండి, దేవుని వాక్యంలో యెరెమీయా గ్రంథం 51:15 వచనంలో దేవుడు శ్రేష్టమైన రీతిగా ఈ ప్రమాణాన్ని కనుపరుస్తాడు.
ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనంలో, నా జీవము తోడని సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఇది ఇంకా బలమైన విషయం. నా జీవము తోడు. అసలు ఆయన జీవాన్ని గురించి ఊహించగలమా? ఆ జీవం ఎంతటిది? ఆ జీవము ఎంతవరకు? మనకు జీవమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మన కోసం పంపించాడు. ఆయన జీవము తోడు సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచముని స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశముని విశాలపరచెను. ఆయన ఆగ్నేయంగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి ఎంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారంలో నుండి గాలిని రావించును. అంటే ఆయన పవర్ ఎంతో ఆ సృష్టి మీద, ఆ భూమిని ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు, తన జ్ఞానము చేత ప్రపంచములు స్థాపించాడు. ఆ ప్రపంచంలో ఈ భూమిలో ఉండే నలుసు మనిషి. ఈ మనిషికి ఎన్ని సందేహాలు, ఎన్ని సంశయాలు, ఎంత అపనమ్మకం, దేవుడి మీద ఎన్ని నేరాలు, దేవుడి నమ్మకుండా అసలు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండేది. వ్యతిరేకమైన మనస్తత్వం ఆలోచిస్తే అంటున్నాడు, నా జీవముతోడు. నీ జీవం ఏర్పడ్డది, ఆవిరి లాంటి మనిషివి. కానీ నీతో నేను ప్రమాణం చేస్తున్నప్పుడు థింక్ అబౌట్ ద ఎర్త్. ఇదిగో ఈ భూమి గురించి ఆలోచించు, ఈ ప్రపంచం గురించి ఆలోచించు. దేన్ని నమ్ముతున్నావు? దీన్ని సృష్టించింది నేను, దీన్ని స్థాపించింది నేను. నేను ఆజ్ఞిస్తే వర్షం వస్తుంది, నేను ఆజ్ఞిస్తే నీకు ఎండ వస్తుంది. నేను గాలి తెస్తే ధనాగారం నుంచి గాలి వస్తేనే ఊపిరి ఆడుతుంది నీకు. నీవు ఒక్కసారి ఆ గాలి బంధిస్తే చస్తావు. అసలు ఉచితంగా ఇచ్చే గాలి, ఉచితంగా ఇచ్చే నీరు, ఉచితంగా ఇచ్చే ప్రకృతి, ఉచితంగా నీ కోసం సృష్టించారు. ఇంత గొప్ప సృష్టికర్త నా జీవము తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. ఆయన భయపడవా? ఆయన సృష్టికర్త, రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు దేన్ని నమ్మావు? దేని మీద ఉన్నావు? నీకు సృష్టిని అందించింది నేను, సృష్టికర్తను నేను. దేవుడు ఆయన సృష్టికర్త. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిలోకి వెళ్ళిపోతే నువ్వే నా దేవుడు అంటే ఆయన హృదయానికి ఎంత వేదన కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. జలరాశులు ఆయన చెప్తేనే వస్తాయి. ఈ భూమిని, అందులో ఈ భూమి మీద నేను నలుసైన మానవుడికి ఇన్ని చేయలేడా? ఆ కార్యాలు జరిగించలేడా? నీ అక్కర తీర్చలేడా? సచ్ ఎ మైటీ పవర్ఫుల్ క్రియేటర్ ఆయన. ఎలోహిం, శూన్యంలో సమస్తం చేసేవాడు. ఆయనకు అసాధ్యం ఏది లేదు. లేని దాంట్లో ఉన్నట్టుగా పిలిచేవాడు. నీకు చేస్తాడు కదా. అద్భుతమైన వాడు. తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరుస్తాడు. ఆకాశమే, ఇంతవరకు ఆకాశాన్ని గురించి పరిశోధన లేదు, మనుషులకి ఊహకు అందడం లేదు. అటువంటి ప్రజ్ఞ ఆయనకుంది. ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచేవాడు. ఆ దేవునికి నీ హృదయం ఇవ్వడానికి, ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుని మాట నమ్మడానికి, ఆ దేవుని పక్కన పెట్టి నలుసంత మనిషి కోసం బానిసగా బతుకుతావా? నలుసంత మనిషిని కట్టుకొని పెట్టుకొని ఆ మనిషి అంటూ మలినమైపోతూ నాశనమైపోతావా మానవుడా? మనిషి నీకు ఇచ్చేది మురికి, మనిషి నీకు ఇచ్చేది మరణం, మనిషి నీకు ఇచ్చేది మోసం, మనిషి నీకు ఇచ్చేది భయంకరమైనటువంటి ప్రమాదకరమైన స్థితి. కానీ దేవుడు నీకు జీవం ఇచ్చే నా జీవము తోడు ప్రమాణం చేస్తున్నా. మనిషి ఎక్కువ, నీకు దేవుడు ఎక్కువ. ఇటువంటి ప్రమాణం చేసే సర్వ సృష్టికర్త అయిన ఈ దేవుని మీద విశ్వాసం ఉంచడానికి నీ హృదయంలో నమ్మకం పుట్టడం లేదా? చూడండి ఏం రాస్తాడు అక్కడ. ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంతములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారంలో నుండి గాలి రావించను. ఈరోజు గాలి ఆడకపోతే అల్లాడిపోతాం. శ్వాసక్రియ భయంకరంగా ఆగిపోతుంది కరోనా వల్ల. కరోనా శ్వాసక్రియ మీద పనిచేస్తుంది. ఊపిరాడగా చచ్చిపోతున్నారు. అసలు ఆక్సిజన్ పెడితే తప్ప అది కూడా కొంతవరకే. ఆక్సిజన్ని పీల్చేటువంటి శ్వాసక్రియ ఆ యొక్క శ్వాసనాళానికి, ఆ ఊపిరితిత్తులకి, ఆ గుండెకి ఆ శక్తి ఉంటేనే
పని చేస్తుంది అదైనా సరే, కానీ నీకు ఊపిరి పోసి నిన్ను కాపాడుతూ ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నేను బతికించే దేవుడిని. నీలో ఊపిరి ఉండగానే, నీవు ప్రాణంతో ఉండగానే సర్వ సృష్టికర్త వైపు నీ హృదయం ఎందుకు తిప్పవు? సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎందుకు అంగీకరించవు? నీకోసం సెలవులో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ప్రతి పాపానికి పరిహారంగా యేసయ్య తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో నేను విమోచిస్తున్నప్పుడు నీకు విజయం ఇచ్చి పాపం నివారణ కలుగు చేసి పరిశుద్ధత కలుగు చేసి పుణ్య బలిదాన రక్తంలో ఆ పుణ్యాన్ని కలుగు చేసి నిత్యమయమగ మోక్షానికి ద్వారం తెరిచి మోక్ష ప్రాప్తి కలుగు చేసిన ఈ రక్షణకర్త, సృష్టికర్త, రక్షణకర్త అయిన ప్రభువుని ప్రక్కన పెట్టడానికి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుని శక్తి ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. నా జీవము తోడు అని ప్రమాణం చేస్తున్న అద్భుతమైన ప్రమాణం ఇది. ఆయన ఇదంతా నా చేతిలో, ఈ సృష్టి అంతా ఉంది, కానీ ఈ సృష్టి మీద నా మనసు కాదు, కానీ నా స్వరూపంలో నా పోలికలో పుట్టిన నువ్వు నిత్య నాశనానికి నరకానికి వెళ్ళకూడదని, అగ్ని గుండంలో పడకూడదని, నీ ఆత్మ నశించకూడదని, నీవు రక్షణ పొందాలని నేను ప్రమాణపూర్వకంగా నీతో మాట్లాడుతున్నాను. ఎంత గొప్ప విషయం అండి దేవుని బిడ్డలారా. ఆలోచించండి ఎంత గొప్ప దేవుని యొక్క ఆ ప్రమాణాలు ఎలా ఉన్నాయో. చివరిగా మనం ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ వాక్కుతోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచినావు. ఇక్కడ ఆయన నా తోడన్నాడు, నా జీవము తోడన్నాడు. నిజంగా తను చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. ఇప్పుడు చూస్తే నా వాక్కు తోడు, నా వాక్కు తోడు. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైంది. భూమి ఆకాశాలు గతించినా నా మాటలు ఎన్నడూ గతించమన్నాడు. ఈ వాక్యము గతించనిది. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన వాక్యం గతించదు. అయితే ఇప్పుడు ప్రమాణం ఎలా చేస్తున్నాడు? నా వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములు సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగు చేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. చూసారా? సముద్ర అగాధాలు ఘోషించి సృష్టికర్త వైపు చేతులు పైకెత్తుతాయట. పర్వతాలు గడగడలాడుతాయట, కంపిస్తాయట. జల ప్రవాహంగా పారుతాయి. ఆయన భూమిని బద్దలు చేసి నదులు పుట్టిస్తాడట. తన బాణాలు, ఎంత గొప్ప మాట, నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములు సిద్ధపరుస్తున్నావు. తన వాగ్దానం ఎలా తెలుసా? ఈ వాక్కు తోడని ప్రమాణం చేస్తే ఈ వాక్యము అంత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నాడు. ఈ వాక్యము అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. వాక్యాన్ని పక్కన పెట్టి పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ ఉంటావు, పిచ్చి పిచ్చివన్నీ వింటూ ఉంటావు, పిచ్చి పిచ్చి వాటి కోసం నీ మైండ్ ఇస్తావు. చూడండి, నా వాక్కు తోడని ప్రమాణం చేసి నా బాణాలు సిద్ధపరిచా. శత్రుకాలను హతమారుస్తాడు, అంధకార శక్తులు లయపరుస్తాడు, తాంత్రిక మాంత్రిక చాతపడి శక్తులను సర్వనాశనం చేస్తాడు, విరోధులు శత్రుకారాలు లయపరుస్తాడు. నీకు విరోధంగా ఉన్న ప్రతి బాణాన్ని, ప్రతి ఆయుధాన్ని వర్ధలు చేయడం ఆయన బాణాలు రెడీగా ఉన్నాయి. వాక్యాన్ని నమ్మావా? వాక్య ప్రకారం జీవిస్తున్నావా? వాక్యానుసారంగా ప్రవర్తించడానికి నీ హృదయం తెరిచావా? వాక్యం సర్వశక్తి గల దేవుని యొక్క చేతిలో. ఆ వాక్యంతో ప్రమాణం చేసి నీ కోసము బాణాలు, ఆ వాక్యం ఎప్పుడైతే నమ్ముతావో, వాక్యం ఎప్పుడైతే పట్టుకుంటావో, వాక్యం ఎప్పుడైతే హృదయంలో నిలబెట్టుకుంటావో, వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, ఆయన నీ పక్షాన బాణాలు సిద్ధపరుస్తాడు. శత్రువు గుండె చీలుస్తాడు, శత్రు కార్యాలు లయపరుస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకాలు జరిగిస్తాడు, లేనివి పుట్టిస్తాడు, ఉన్న వాటిని అభివృద్ధి పరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నిజంగా ఆయన కార్యాలు గొప్పవి. కనుక దేవుని బిడ్డలారా, ఇది నాన్న ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నాను. దాన్ని రద్దుపరచగలవాడేవాడు. మన మూలవాక్యాన్ని ఒకసారి చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనంలోంచి ప్రభు మాట్లాడి మూలవాక్యాన్ని ఒకసారి మళ్ళీ మీ మనసులో ఉంచుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా సెలవిచ్చుచున్నాడు,
నేను ఉద్దేశించినట్టు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. నా ఉద్దేశాలు జరుగుతాయి నిశ్చయంగా. నేనేమి యోచించానో అవి స్థిరపరచబడతాయి. కాబట్టి 27వ వచనం, 26వ వచనం, సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహు ఇదే. ఆయన ఆలోచనలో, ఉద్దేశంలో ఆయన బాహు చాపబడింది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ కార్యం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. ఆ రక్షణ కార్యాన్ని నియమించి ఉన్నాడు. ఆ యేసు ప్రభువాన్ని పంపించి ఉన్నాడు. కాబట్టి రద్దుపరచగలవాడు ఎవడు రద్దుపరుస్తాడు? ఈ ప్రభు కార్యాన్ని, ఈ ప్రభు నామాన్ని, ఈ ప్రభు సంఘాన్ని, ఈ ప్రభు ఇచ్చేటువంటి అద్భుత ఆశీర్వాదాల్ని, ఉద్దేశాల్ని, ఈ ప్రభు కొరకు జీవించే జీవితాల్ని ఎవరు రద్దుపరచగలరు? బాహు చాచిన వాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడెవడు? చాచాడు. ఎందుకు బాహు చాచాడు? ఆయన ఎందుకు చాచాడో తెలుసా? అష్షూరు యొక్క అధికారం నీ మీద ఉండదు. అపవాది తంత్రాలు నీ మీద పని చేయవు. అపవాది కార్యాలు నీ మీద పని చేయవు. నా దేశంలో అష్షూరు సంహరించబడతాడు. అష్షూరు మహాబలవంతుడు, సాతానుడు, వాడు దుష్ట శక్తి, వాడు సంహరించబడతాడు. అంధకార శక్తులు లయపరచబడతాయి. పర్వతముల మీద దాన్ని నలుగొడతాను అని నేను చెప్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ శక్తులతో పని, ఆ శక్తులకి ఏమి వాటి పనులు జరగవు, వాటి కార్యాలు జరగవు. దేవుని బిడ్డ వారి కాడి జనముల మీద నుండి తొలగిపోవును, వారి భారము భుజం మీద నుండి తొలగింపబడును. కాబట్టి ఇంత గొప్ప విడుదల, విజయము, ఆశీర్వాదము, ఆరోగ్యము, క్షేమము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు కలుగుతుంది. కాబట్టి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు. ఇంకా ప్రభు హృదయం ఇవ్వలేదా? ఏసే నీ దేవుడుగా, నీ ప్రభువుగా నువ్వు అంగీకరించలేదా? ఇప్పుడే నీ హృదయం తెరువు. యేసు నా ప్రభువా అని పిలువు. నా హృదయంలోకి రమ్మని పిలువు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నీ రక్తంలో కడిగి పవిత్రపరచమని ప్రభుతో చెప్పు. విశ్వాసిగా ఉంటూ, ప్రభు బిడ్డగా ఉంటూ ఆయన ప్రమాణాలని, ఆయన ప్రమాణపూర్వకమైనటువంటి వాగ్దానాల్ని నువ్వు మనసులో పెట్టుకోలేదా? యేసు ప్రభు నామములో ఈ ప్రమాణం చేసిన దేవునికి నీ హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చి, ఈ ప్రమాణ వాగ్దానాలు, ప్రమాణపూర్వకమైన మాటల్ని జీవితం ఉంచుకుని బలమైన సాక్షిగా, సాధనగా నిలబడి నీ భవిష్యత్తు, నీ ముందు దేవుడు నీ కోసం సిద్ధపరిచిన సకలమైన వాటిని విశ్వాసంతో స్వతంత్రించుకోవడానికి నిలబడు. ప్రభు రాకడ ఆసన్నమైన. ప్రభు ఈ మాటలు దీవించునుగా. ప్రభువా యేసుక్రీస్తు ప్రభు వారి నిబంధన రక్తంతో ఈ మాటలు ముద్రిస్తున్నా. ప్రమాణపూర్వకంగా మాట్లాడి ఆ ప్రమాణాలు తరతరములు, యుగయుగములు, నిత్యము నెరవేర్చే నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీకు సమస్తం సమర్పించుకుంటూ, జీవితాలు అర్పించుకుంటూ, నీ సాక్షులుగా బ్రతుకుతూ నీ చిత్తం నెరవేర్చే భాగ్యం దయచేయమని ప్రభువా కనికరించమని, కృపతో నింపమని, అద్భుతాలు చేయమని, దుష్టిని ఆలోచన పడవచ్చమని, వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయమని ఓ తండ్రి మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు ప్రభు నామములో నీ రాకడకు సిద్ధపరిచి రక్షించి స్థిరపరచమని, కరోనాతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ప్రభు, దేశాల్ని ప్రభు, భూభాగాల్ని ప్రభు, మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా వీధి ప్రజల్ని, మా ఊరి ప్రజల్ని ఓ ప్రభు సకలమైన వారిని ప్రభు దయచేసి కనికరించి వాళ్ళని విడిపించి నీ కృప చూపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు.